దేవుని స్తోత్రం. నిత్యము ఆయన్ని మనం స్తుతించినట్టయితే, నిత్యము ఆయనకి మనం స్తోత్రగానము చేసినట్టయితే, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరం. స్తోత్రము చేయటం ఒప్పిదం. ఎందుకంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరైన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. సమస్తము బాగు చేయుటకు ఆయన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. శిథిలమైపోయినటువంటి సమస్యలను ఆయన బాగు చేయుటకు శక్తిమంతుడు. కింద కీర్తనకారుడు ఇలా రాసుకుంటూ వస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆయన నీ గుమ్మప గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని స్తోత్రం. మంచి బలమైన ఆహారము పెట్టువాడు ఆయనే. ఎప్పుడు? నిత్యము ఆయన్ని స్తుతించి ప్రార్థన చేసినట్టయితే. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.